Hi viewers, andarki namaskaram. A very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెనూలో కూడా సరికొత్త డైట్ రెసిపీతో మన జానకి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో ఇండియా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఏంటి ఇవాళ మీరు రెట్రో స్టైల్లో వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం. అలా ఉందా? థ్యాంక్ యూ. ఓకే, సో జానకి గారు ఇవాళ మీరు మాకు నేర్పించేటువంటి డైట్ రెసిపీ ఏంటి 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 ఓకే, మనము మ్యాక్యులర్ డిజనరేషన్ గురించి ఈ వీక్ అంతా చెప్పుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి పెప్పర్ ఫ్రై సలాడ్. ఓకే, సో పెప్పర్ ఫ్రై సాలడ్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యాక్చువల్ గా సాలడ్, పెప్పర్ ఫ్రై సాలడ్ ఎలా ఉండబోతుంది ఏమో నాకు కూడా తెలీదు. మరి అస్సలు క్లూలెస్ గా ఉన్నా అనమాట నేను. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందు అట్లీస్ట్ క్లూగా ఇంగ్రీడియంట్స్ మనం చూడాలి. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో చేసేద్దాం. పెప్పర్ ఫ్రై సాలడ్ కి కావలసిన పదార్థాలు: yellow bell pepper, red bell pepper, green bell pepper, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బాదాం పప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, సన్ఫ్లవర్ సీడ్స్, ఉప్పు, నూనె. సో పెప్పర్ ఫ్రై సాలడ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. జానకి గారు, నాకు ఇప్పుడు క్లూ అని నేను మా వాళ్ళకి చెప్పాను కదా, ఆల్రెడీ తెలిసిపోయింది. పెప్పర్ ఫ్రై అంటే ఏదో కాదు, మన దగ్గర 3 క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, దాన్ని బెల్ పెప్పర్స్ అంటుంటారు. సో 3 కలర్ క్యాప్సికమ్స్, గ్రీన్, yellow అండ్ రెడ్. సో దట్స్ నథింగ్ బట్ పెప్పర్ ఫ్రై. ఓకే, తెలిసిపోయింది మాకు. ఇప్పుడు ఏం చేయాలి మనం? సో మీరు పాన్ పెట్టండి. ఓకే, సో స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకుంటున్నాం ఫస్ట్. సో అది హీట్ అయ్యే లోపల పెప్పర్స్ కట్ చేసుకోవాలి. ఓకే, ఫెంటాస్టిక్. సో ఆల్ 3 కలర్స్, yellow, గ్రీన్ అండ్ రెడ్ చక్కగా మనం కట్ చేసుకుంటున్నాం అన్నమాట. అవును, అయితే ఈ కలర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎవ్రీ కలర్ లో కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కరెక్ట్. సో కలర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఆహారం ఎప్పుడు కూడా కలర్ఫుల్ గా ఉండాలి, అది కూడా బ్రైట్ కలర్ లో ఉండాలి. ఓకే, ఏంటి మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు? నాకు గమనిస్తున్నాను నేను. అంటే ఇన్ని రోజులు మీ ఆధ్వర్యంలో నేను ఎలా ట్రైన్ అయ్యాను అని కనుక్కుంటున్నారా? కరెక్ట్, అందులో ఇంకా డౌట్ ఏముంది? సో మీరు మరీ అంత స్ట్రైట్ గా చెప్తే మేము మాత్రం ఏమంటాం? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం అండి. ఫస్ట్ అంటే డిఫరెంట్ కలర్స్ క్యాప్సికమ్. సో ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, వీటన్నిటిలో కూడా మనకి ముఖ్యంగా ఉండేవి ఏంటంటే అఫ్ కోర్స్ క్యారోటినాయిడ్స్ కలర్స్ ఉంటుంది. కానీ దీన్ని ముఖ్యంగా తీసుకోవటానికి మెయిన్ కారణం ఏంటంటే విటమిన్ సి. ఓకే, విటమిన్ సి అనేది స్పెషల్లీ పెప్పర్స్ లో కానీ, అంటే ఈ క్యాప్సికమ్ ఫ్యామిలీలో కానీ, లేకపోతే మన పచ్చిమిర్చి, అది కూడా పెప్పరే కదా. సో వాటిలో కానీ కుక్ చేసినా కూడా వైటమిన్ సి పోకుండా ఉంటుంది. విచ్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. వైటమిన్ సి అంటే యాంటీ ఏజింగ్ విటమిన్ అన్నమాట. అది డీజనరేషన్ అంటే ఏజింగ్ అని మీనింగ్ ఇక్కడ మనకి. ఏజ్ అయ్యే కొలది వచ్చేదే డీజనరేషన్. సో దాన్ని మనము స్టాప్ టోటల్ గా స్టాప్ చేయలేము, బట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం దాన్ని అరెస్ట్ చేస్తాం అనమాట. సో ఏజింగ్ ప్రాసెస్ అనే దాన్ని తగ్గిస్తూ ఉంటాం. సో మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది ఏజింగ్ ప్రాసెస్ తో వచ్చేది కాబట్టి మనం విటమిన్ సి గనక బాగా తీసుకుంటే సో యాక్చువల్ గా దాన్ని మనము దూరంగా ఉండొచ్చు. ఓకే 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 ఓకే, సో ఎస్, అర్థమైంది కదా, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ సి అనేది మాకు బేసికలీ మాకున్న నాలెడ్జ్ కి నిమ్మరసంలోనో లేదంటే ఆరెంజ్ అక్కడి వరకే మనం థింక్ చేస్తాం, బట్ ఈ బెల్ పెప్పర్స్ వరకు మనం ఆలోచించము. బట్ ఇందులో కూడా వైటమిన్ సి అనేది ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. మన డే టు డే లైఫ్ లో ప్రతిదానికి వైటమిన్ సి ఇస్ ఇంపార్టెంట్ అంటుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మెటబాలిక్ యాక్టివిటీలో వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే వైటమిన్ సి ఇంపార్టెంట్. ఫ్రీ రాడికల్స్ అన్నిటిని మనము ఫైట్ చేసి నిలబడాలంటే వైటమిన్ సి ఇంపార్టెంట్.
ఏదన్నా పుండు మానాలన్నా లేకుంటే ఏదన్నా ఆపరేషన్ అయినప్పుడు ఆ స్టిచెస్ అవన్నీ మానాలన్నా కూడా వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ వెజిటేబుల్స్ లో. అండ్ దట్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది. సో ఇక్కడ మనం పాన్ హీట్ అవుతుంది కదా, పాన్ హీట్ అవుతుంది, కొద్దిగా స్లో చేయండి. ఇది మనం కట్ చేసుకునే వరకు ఆగుదాము 1 minute. ఓకే, సో అలా ఫటాఫట జాన్సీ గారు కట్ చేసేసుకుంటున్నారు. అండ్ ఫైనల్ గా గ్రీన్. ఇందులో మనకి లైట్ గా స్పైస్ ఫీలింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ మనకి అంటే మన రెగ్యులర్ గా తీసుకునే చిల్లీస్ లో కాకుండా క్యాప్సికమ్ గివ్స్ యూ లైట్ ఆ స్పైసీ ఫీలింగ్. అది చాలా మందికి ఇష్టం యాక్చువల్ గా చెప్పాలంటే. అవును, దట్స్ వై నేను ఇంట్లో తెగ క్యాప్సికమ్ తో పులుసు చేసుకొని తింటూ ఉంటా. ఓకే, యాక్చువల్గా క్యాప్సికమ్ అన్నిట్లో కూడా సెట్ అవుతుంది అండ్ ఇట్ గివ్స్ ఏ నైస్ టేస్ట్ ఎన్హాన్సింగ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట దీనిపైన. అన్ని నాన్ వెజిటేరియన్ డిషెస్ లో కొంచెం అంత క్యాప్సికమ్ యాడ్ చేస్తే గనక టేస్ట్ చాలా బాగుంటుంది. ఎస్, వెరీ ట్రూ. సో అలా వెజెస్ అన్నిటిని కూడా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మనం చూద్దాం. చూస్తున్నారు కదా 3 బ్యూటిఫుల్ కలర్స్, yellow, రెడ్ అండ్ గ్రీన్. ఆహా, ఇందులో ఒక కొంచెం పంజెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ రియలీ నైస్. నేనైతే బాగా ఎంజాయ్ చేసేస్తా. సో జానకి గారు చక్కగా కట్ చేసేసుకున్నాక వెజిటేబుల్స్ అన్ని అప్పుడే యాడ్ చేయకండి. అవునా, ఫస్ట్ ఏం చేస్తా, ఒక స్పూన్ ఇవ్వండి. నేను నా అతి తెలివి మొత్తం ఉపయోగించేది చేద్దాం అనుకున్నా, కానీ జానకి గారు అక్కడ బ్రేక్ వేశారనమాట. సో 1 teaspoon ఆయిల్. ఓకే, ఒక 1 tablespoon మాత్రమే మనం ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి ఫ్లేవరింగ్ ఏజెంట్ పెప్పర్ ఫ్రై కాబట్టి రియల్ పెప్పర్స్ అంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో పచ్చిమిర్చిని అలా చీల్చుకొని పెట్టుకోవాలన్నమాట పొడుగ్గా పీసెస్ లాగా. ఓకే, నెక్స్ట్ మిరియాలు, పెప్పర్. చిట్టి చిట్టి మిరియాలు పుట్ట మన్ను తెచ్చి ఆ తర్వాత నేను మర్చిపోయాను. సో అదన్నమాట సంగతి. మిరియాలని కూడా మనం వేసేసుకున్నాం, అన్ని పెప్పర్స్. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే, సో పచ్చిమిర్చి, మిరియాలు, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం. నెక్స్ట్ ఉప్పు. ఓకే ఓకే, దీన్ని కొంచెం హైలో పెడుతున్నాను. సూపర్. సో హైలో పెట్టి ఒక్కసారి దీన్ని మనం చక్కగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు యాడ్ చేయండి కలర్ అంతా ఇందులో. షార్, అసలు ఆయిల్ కూడా చూసారు కదా ఎంత లైట్ గా, ఓన్లీ జస్ట్ 1 tablespoon లో మాత్రమే మొత్తం పని కానిచ్చేస్తున్నాం మనం. సో ఇందులోకి ఇప్పుడు ఆల్ కలర్ క్యాప్సికమ్స్ వేసేసుకుంటున్నాం అన్నమాట. ఎస్, వావ్, ఇప్పుడు పాన్ మొత్తం చాలా కలర్ఫుల్ అయిపోయింది అండ్ కొంచెం ఆ ఘాటు వస్తుంది కదా, ఘాటు మిర్చి ఘాటు ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఎస్, ఓకే. సో క్యాప్సికమ్ అంతా కూడా జస్ట్ లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది అన్నారు జానకి గారు. మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాం జానకి గారు? నెక్స్ట్ టమాటోస్. ఓకే, సో టొమాటో పీసెస్ ని కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసేసుకుంటున్నాం అండి. మరి ఎక్కువగా ఫ్రై అయిపోయి దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, బెండకాయ 65 అలాంటివి కాకుండా చాలా సింపుల్ గా మనం వీటిని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఆహా, ఎంటైర్ డైట్ మెనూలో ఇప్పటి వరకు ఇంత కలర్ఫుల్ రెసిపీ బహుశా ఇదే అవుతుందేమో, అంత కలర్ఫుల్ గా ఉంది ఇది. రైట్, మనము మంచి కలర్ అంతా చూడాలి మన కంటితో అంటే ఇలాంటి కలర్ తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే నిమ్మరసం. సూపర్. సో ఫ్రెష్ నిమ్మరసం మనం యాడ్ చేసేసుకుంటున్నాం అండి. ఇది కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇది అయిపోయిందండి. ఇంతే, మనం తీసేయచ్చు దీన్ని. రైట్, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్ ప్లేటింగ్ లోకి మనం తీసేసుకుందాం. ఆ తర్వాత గార్నిష్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ టేస్టింగ్ అనమాట. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని డిష్ అవుట్ చేసుకుందామా? ఎస్. ఓకే, ఓ పక్కన గిన్నెలో మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకొచ్చారు, అది ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఓకే, ఫస్ట్ దీన్ని మనం ప్లేట్ లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆ వైట్ ప్లేట్ లోకి ఆ కలర్స్ అన్ని కూడా యాడ్ చేస్తుంటే
ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి టైంలోనే పాటలు కూడా వస్తుంటాయి. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక లాగా అనమాట. కలర్ఫుల్ ప్లేట్ అది సంగతి. అందులో చక్కగా బాదం కూడా ఉంది. అండ్ అంతకు మించిన సింగింగ్ మీరు తట్టుకోలేరని నాకు అర్థమైపోయింది కాబట్టి నేను ఎక్కువగా పాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. సో ఎస్, ఫ్రెష్ క్రీమ్. మీరెంత మంచి వాళ్ళు మీకు తెలుసా? ఆహా, గుమ 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 గుమలాడుతుంది వంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. అసలు చూస్తుంటే మౌత్ వాటరింగ్ మూమెంట్ అంటారు కదా, ఇలాంటి టైమ్స్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. అదంతా ఇంకా ఆలస్యం చేయకుండా నేను టేస్ట్ చేసేస్తాను ఈ పెప్పర్ ఫ్రై సాలెడ్ ని. పెప్పర్ ఫ్రై సాలెడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసేస్తున్నాం. సో జానకి గారు, వాళ్ళ పాపం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తామని. వాళ్ళకి అప్పుడే పెడతామండి, మీరు ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని తినండి. ఇక నా కోసం జానకి గారు ఎంత కష్టపడి చేస్తున్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసాక అంతకు ముందు ఆ తర్వాత లాగనమాట టేస్ట్. మీరు చెప్పండి. మొత్తం అన్ని నేనే చెప్పేస్తున్నాను, జానకి గారిని మాట్లాడనివ్వట్లేదు అని కూడా తిట్టుకుంటున్నారంటే వాళ్ళు. రేపు నన్ను బయట తెలుసా? ఎవరు తిట్టుకోరు. మీరు చెప్పండి ఫస్ట్ ఎలా ఉంది. చాలా బాగుంది. చూసారా ఇంత కక్కుర్తి కాకపోతే ఏం మాట్లాడకుండా మళ్ళీ నువ్వే మాట్లాడు అని చెప్పి మళ్ళీ ఆవిడతో ఆవిడ తినేస్తున్నారు. ఇలా ఉంది మా కాంపిటీషన్ ఇక్కడ. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ క్రీమ్ విత్ క్యాప్సికమ్ బాబా, అందులో లిటిల్ స్పైసీ ఫ్లేవర్. మీరు అలా మమ్మల్ని చూసి దృష్టి పెట్టకుండా చక్కగా ఇంట్లో పెప్పర్ ఫ్రై సాలెడ్ ని ప్రిపేర్ చేసుకొని మ్యాక్యులర్ డీజనరేషన్ కి ఇది ఒక మంచి సొల్యూషన్ కాబట్టి, అండ్ కంటి చూపుని కూడా బాగా మెరుగుపరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా ఇంట్లో ఈ డైట్ రెసిపీని టేస్ట్ చేసి కుక్ చేసుకుని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాళ మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో నేను జానకి గారు మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ యాజ్ యూజువల్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్.